మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ద్వితీయోపదేశ కాండం నుండి కొన్ని విషయాలను మనం నేర్చుకుంటున్నాం ప్రతి మంగళవారం. ద్వితీయోపదేశ కాండమునే మనము ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి నేటి క్రైస్తవుల యొక్క విశ్వాస జీవితానికి అది పోలికగా ఉంది. వారు ఐగుప్తు అనే లోకంలో నుంచి బయటకు వచ్చారు, పాపంలో నుండి లోకంలో నుంచి బయటకు వచ్చారు. వాగ్దాన దేశము అనే కణాలకు ప్రయాణం అయ్యారు. ఆ ప్రయాణము మరి 40 సంవత్సరాలు సాగింది. ఆ ప్రయాణములో ప్రభు వారికి నేర్పించిన పాఠాలు అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. నేటి విశ్వాస జీవితానికి క్రైస్తవ బిడ్డలకి కూడా మరి ఈ విశ్వాస జీవితము లేదా ఈ ప్రయాణంలో మనము ఎదుర్కోబోయే పరిస్థితులు, అలనాడు ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా ఒకలాగే ఉంటాయి. కాబట్టి ద్వితీయోపదేశ కాండాన్ని మనము ప్రారంభించాము. ఈ ద్వితీయోపదేశ కాండంలో నుండి చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు. విశ్వాసులుగా చాలా పరిస్థితులు, అంటే ఆ 40 సంవత్సరములు వాళ్ళు అరణ్యంలో సంచరించినప్పుడు దేవుడు వారికి ఎన్ని పాఠాలు నేర్పించాడో, ఎన్ని కార్యాలు చేశాడో, మరి వారు ఎంతమంది శత్రువులను జయించారో, శత్రు దేశాలను దాటుకుంటూ వచ్చారో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నేటి విశ్వాసులు కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అవి మనకి మాదిరిగా ఒక సూచనగా ఉంటాయి, సరే, ఈ రాత్రి కాల సమయం మందు పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక, మూడో అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యమును చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి వారి వలన విసికి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోతున్నారు, నా మార్గంలో తెలుసుకోలేదు. కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితని. ప్రార్థన చేసుకుందాం. అలా చేయకండి, కాము కూర్చోండి. సర్వాధికారి జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తుతులునైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి కాల సమయం నందు బిడ్డలమైన మేము నైనా మీ పాద సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రతి విషయాన్ని మీరు మాకు నేర్పిస్తూ వస్తున్నారు నాయనా. మీ లేఖనాలను మేము తర్కిస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మతో నింపండి. నేను మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మ సంచారం మీకు జరిగించండి. మీరు మాతో ఉండండి. కృప దయచేయండి అయినా, కృపను అనుగ్రహించండి అయినా. బలహీనైనా నన్ను మీరు బలపరచండి. నా నోటికి మీరు బోరుగా ఉండమని అడుగుతున్నాను. తీసుకొచ్చిన ప్రతి బిడ్డని మీరు దర్శించండి. రాలేని వారిని జ్ఞాపకం చేసుకుని మరి ఒక తరుణాన్ని వారికి అనుగ్రహించండి. ఈ మాటల ద్వారా మేము ఏం నేర్చుకోవాలో నేర్పించి మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి అయినా. వాక్యం ద్వారా మాతో మాట్లాడి సహాయం దయచేయండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చో తల్లి, అటు కూర్చో. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం గనక చదివినట్టయితే, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఏం చేశారు ఇశ్రాయేలు ప్రజలు? దేవుణ్ణి శోధించారు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోయే మాట ఏంటంటే శోధించారు, శోధన. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అంటే ఆ సంచారము చేసిన సమయాలలో దేవుణ్ణి శోధించినట్టుగా ఇక్కడ మనం లేఖనాల ద్వారా గ్రహించగలుగుతున్నాం.
శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి 40 సంవత్సరములు నా కార్యములను చూచి ఏం చేశారట? మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. దేవుని కార్యాలు చూచి కూడా తల్లి అటు కూర్చో, అటు కూర్చో, కూర్చోలో కూర్చోబెట్టు, ఆయన కూర్చోబెట్టు కదా, కూర్చోలో కూర్చో, కూర్చోలో కూర్చో, కూర్చోలో కూర్చో. కూర్చో, కూర్చోకమ్మ, డబ్బులు పడతాయి ఇక. నలువది సంవత్సరములు 9వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. పరీక్షించటం, దేవుణ్ణే మనం పరీక్షించే వారంగా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి ఆ 40 సంవత్సరములు దేవుని కార్యాలు చూశారు. ఐగుప్తులో చూశారు. ఐగుప్తులో 10 అద్భుత కార్యాలు చూశారు. ఎర్ర సముద్రం దగ్గర గొప్ప కార్యాలు చూశారు. మరి ఇలాగా అనేక కార్యాలు చూస్తూ వస్తూ కూడా దేవుణ్ణే మనం ఏం చేశాం? పరీక్షించాం, శోధించాం. ఎందుకు నేను ద్వితీయోపదేశ కాండాన్నే మరి ప్రభు మనం పిలిచడానికి మన ముఖ్య కారణం ఏంటంటే, విశ్వాసి యొక్క విశ్వాస ప్రయాణంలో అంటే ఆ పరలోక రాజ్యం అనే గమ్యం చేరేంత వరకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ద్వితీయోపదేశ కాండం చూపిస్తూ ఉంటది. ద్వితీయోపదేశ కాండంలో కూడా మరి ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత వారు ప్రయాణం చేసిన ఆ 40 సంవత్సరాలు విశ్వాసి ప్రయాణం చేయాల్సిన ఆ సమయాన్నే సూచిస్తుంది. వారు ఎలాగ ఎదుర్కొన్నారు, ఎలాంటి సమస్యలు వచ్చాయి, దేవుడు వారిని ఎలా నడిపించాడు, వీళ్ళు ఎలా శోధించారు అనేది ఆ 40 సంవత్సరాలు సూచిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు అనేక కార్యాలను చూచి కూడా దేవుని ఏం చేశారట? పరీక్షించి శోధించారు. వారి హృదయములను కఠినపరుచుకున్నారు అని చెప్పి వాక్యం తెలియపరుస్తుంది. 10వ వచనాన్ని చూసినట్టయితే, కావున హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. మన శనివారం రాత్రి కూడా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. నిర్గమకాండం నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దేవుడు ఆ కఠినమైన పరిస్థితులకు ఎందుకు తీసుకొస్తున్నాడు, ఆయన మార్గం ఏంటో, ఆయన ఆలోచన ఏంటో మనకి అర్థం కాల. ఇశ్రాయేలు ప్రజలను కూడా ప్రభు ఆ మార్గం గుండా నడిపించడానికి, ఆ అరణ్య మార్గంలో నడిపించడానికి గల కారణము, ఆయన ఉద్దేశాలు ఏంటో తెలుసుకోలేకపోయారు. ఇక్కడ అదే వాక్యం చెప్తుంది, మీరెల్లప్పుడూ 10వ వచనం, కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకోలేదు. ప్రభు ఎందుకు ఇలా నడిపించాడు? ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. అవునా? ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, అందుకు ఇక్కడికి తీసుకొచ్చాడేమో. దేవుడు ఎందుకు ఈ పరిస్థితులు కల్పించాడు? ఆయనకు ఒక ఉద్దేశం ఉందేమో, అందుకు ఇక్కడికి తీసుకొచ్చాడేమో. ఎందుకు ఇలాంటి పరిస్థితుల మధ్యలో మేమున్నాము, లేదా మన కుటుంబం ఉంది, మనం ఉన్నాము అని మనం ఎందుకు ఆలోచించట్లేదు? కానీ ఆ పరిస్థితుల్లోకి వచ్చేసరికి ఏమంటున్నాం? హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని పరీక్షిస్తున్నాం, శోధిస్తున్నాం, దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల వల్ల కూడా దేవుడు ఏమైపోయాడు? విసిగిపోయాడు. ఆయనే చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముల ద్వారా రాయించాడు. ఇది నా సొంత మాటలు కాదు. 3వ అధ్యాయం 7వ వచనంలో, మరియు పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్ముల ద్వారా దేవుడు రాయించాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల వల్ల ఏమైపోయాడంట? దేవునికే విసుకొచ్చేసింది. ఎందుకంటే దేవుని ఆలోచనలు ఏంటో వారికి అర్థం కాదు, దేవుని యొక్క మార్గం ఏంటో వారికి అర్థం కాలేదు. దేవుడు ఎందుకు వారిని అక్కడికి తీసుకొచ్చాడో వారికి అర్థం కాక దేవుణ్ణి శోధించడం ప్రారంభించారు. ఏమని శోధించారు చూడండి. ద్వితీయోపదేశకాండము 3వ
ద్వితీయోపదేశ కాండము 78వ కీర్తన 78వ కీర్తన గ్రంథము 78వ కీర్తన 6వ వచనాన్ని చూడండి. కీర్తన గ్రంథము నుండి 78. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారే ఏ తరాన్ని సూచిస్తుంది? ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడిని తిరుగుబాటు చేశారు, చూసారా? ఆ తరాన్ని సూచిస్తుంది. ఎవరు ఎలాంటి వారట? యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారే తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. తిరుగుబాటు చేయొద్దు. చూడండి ఎంతగా విసిగించారు అంటే దేవునికే విసుగుదల వచ్చేంతగా విసిగించారు. 11వ వచనం చూడండి. 11వ వచనం అదే కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 11వ వచనం. ఆయన క్రియలను ఏమైపోయింది? అప్పటికప్పుడే పరగడిపే. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, కార్యం జరిగితే దేవుడిని మహిమపరుస్తాం, కార్యం జరగకపోతే దేవుణ్ణి దూషిస్తాం, దేవుణ్ణి శోధిస్తాం. పరగడుపు అయిపోతుంది మన పరిస్థితి అంతా. ఇవాళ కార్యం జరిగితే ఇవాళ దేవుడు మంచోడు, రేపు జరగలేదు అనుకోండి దేవుడి మీద తిరుగుబాటు చేస్తాం. అక్కడ 11వ వచనం అదే అంటున్నాడు. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయి ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలు చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. అదంతా రాసుకుంటూ వచ్చి 15వ వచనం అంటాడు. 14వ వచనం, పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి మర్చిపోయారు. ఇదంతా దేవుడు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించింది మర్చిపోయారు. అంతేకాకుండా 15వ వచనం, అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు, ఇది మర్చిపోయారు. నడిపించింది మర్చిపోయారు. ఆ అరణ్యములో మరి అన్ని లక్షల మందికి నీళ్లు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు చెప్పండి? అన్ని లక్షల మందికి దాహం తీర్చాలంటే మామూలు విషయమా? బండను చీల్చి మరి ఆయన దాహాన్ని తీర్చారు, అది మర్చిపోయారు. 16వ వచనంలో, బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. శోధించడం అంటే పాపం చేయటం అని అర్థం. దేవుని శోధించడం అంటే పాపం చేయటం అని అర్థం. శోధించడం అంటే ఏమిటో కాదు, ఆయన ఇచ్చేదాకా ఆకపోవటమే శోధించడం. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసాం, ఆయన మార్గములను తెలుసుకోలేకపోయాం. మనకేం కావాలో ఆయనకి తెలియదు అంటారా? ఆయన్ని మనం శోధించడం అంటే మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది అది అని చెప్పటమే శోధించడం. ఆయనకి తెలియదా ఏమివ్వాలో? మరి రాసిన మాట మత్తయి సువార్తలో చాలా పర్టికులర్ గా ప్రభు రాసి ఉంచాడు. మీకు ఏం కావాలో మీరు అడగక ముందే మీ తండ్రికి తెలియను. మనకేం కావాలో క్షుణ్ణంగా గుండు సూది మొదలుకొని కొండంత ఏదైనా కానీ, ఎక్కడి నుంచి ఎక్కడికి, గుండు సూది మొదలుకొని కొండంత ఏది అడిగినా మనకి ఎప్పుడు ఏం కావాలో ఆయనకి తెలుసు. ఆయన ఇవ్వక ముందే మనం అడుగుతాం, శోధిస్తాం. ప్రభు ఇది చేసే, అది చేసే, అది కావాలి, ఇది కావాలని అడగటమే శోధించటం.
ఇక్కడ అదే జరుగుతుంది. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపం చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఆశ కొలది. మాకు చేపలు లేవు, దానిమ్మకాయలు లేవు, ఆకుకూరలు లేవు, అవి లేవు, ఈ లేవు. ఏమన్నారు? మేము అక్కడ కొండలు పెట్టుకొని చక్కగా వండుకొని తిన్నాం. ఈ మాటలు రాస్తున్నాయి నిత్య మాట్లాడుతుందో. మాకు అవి లేవు, ఇవి లేవు, అవి లేవు, ఇవి లేవు. ఇదో ఈ మన్నా ఏంటి? 40 సంవత్సరాలు మరి మన్నాని, శ్రేష్టమైన ఆహారం అది మన్నా. అలాంటి మన్నాని ఇచ్చి మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఆకలిని తీర్చాడు. మరి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించాడు. అద్భుత కార్యాలు చేశాడు. అవన్నీ మర్చిపోయి ఆయన్ని ఏం చేశారట? శోధించారు. శోధించడమే పెద్ద పాపం. మన విశ్వాస జీవితంలో కూడా మనం చాలాసార్లు ప్రభువుని ఏం చేస్తూ ఉంటాం? శోధిస్తూ ఉంటాం. ప్రభువా అది కావాలి, ప్రభువా ఇది కావాలి, అవి లేవు, ఇవి లేవు అని చెప్పి శోధిస్తూ ఉంటాం. దేవునే కాదు, మనం ఎవరిని కూడా శోధించే వారంగా ఉండకూడదు. పిల్లలు తల్లిదండ్రులను శోధించకూడదు, భర్త భార్యను శోధించకూడదు, భార్య భర్తను శోధించకూడదు. మనం ఎవరు కూడా మనం ఏం చేయకూడదు? శోధించే వారంగా ఉండకూడదు. దేవునే కాదు, సాటి మనిషిని కూడా మనం ఏం చేయకూడదు? శోధించకూడదు. శోధకుడు ఎవడు? అపవాది. శోధించేవాడు ఎవడు? శోధించే వాడి పని ఏంటంటే అపవాది చేసే పని. అందుకే వాడి పేరు శోధకుడు అని ప్రభువు పెట్టారు. వాడి పేరేంటి? శోధకుడు. శోధించేవాడు. చెవులో ఒక పురుగు, నల్ల పురుగు తిరుగుతూ ఉంటుంది, గుయ్యమని. చెవు దగ్గరే ఉంటది, అది ఇంకెక్కడా ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? ఆ పురుగు ఎక్కడ ఉంటది? చెవు దగ్గర గుయ్యమని మోతొస్తా ఉంటది, శోధిస్తా ఉంటారు. వాళ్ళకి జరిగే కార్యాలు, వారు అనుకున్నది జరిగించుకునేంత వరకు చెవులో ఏం చేస్తా ఉంటారు? మోత మోగిస్తానే ఉంటారు. ఆ పని ఇంకా విసుగుదల వచ్చి ఆ పని చేస్తాం మనం. శోధించే పని మనది కాదు, అపవాది. శోధించేవాడు అపవాది. ఇశ్రాయేలు ప్రజలు కూడా అన్ని ఆశ్చర్య కార్యాలు, అన్ని అద్భుత కార్యాలు చూసి కూడా అన్ని మర్చిపోయారు. పగలు మేఘ స్తంభంగా ఉండి, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి, మరి వారి బట్టలు మాయలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. అన్ని అద్భుత కార్యాలు, ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారు ఎన్నిసార్లు దేవుని శోధించారని వాక్యం చెప్తుందో చూడండి. ఎన్నిసార్లు శోధించారంట? పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 22. మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వెనుక నన్ను పరిశోధించారు. ఎన్నిసార్లు? నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనుక నన్ను శోధించిరి. ఎన్నిసార్లు శోధించారు? మన జీవిత కాలంలో మనం ప్రభువుని శోధిస్తానే వస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల్లాగా ఏం గుర్తుండట్లేదు మనకి? ఆయన జ్ఞాపకాలు, ఆయన చేసిన కార్యాలు మనకి జ్ఞాపకం ఉండగా మనం తెల్లారి లేచిన మొదలుకొని దేవుని శోధించే పనే పెట్టుకుంటాం. మనం శోధించే పనే పెట్టుకుంటాం. అవి లేవు, ఇవి లేవు. మరి ఆశ కొలది 78వ కీర్తనలో మనం చదివాం. ఏం చేస్తారంట? ఆశ కొలది ఆశించరి, ఎక్కువగా ఆశించారు. ఎక్కువగా ఆశించడం కూడా తప్పే కదా. మోర్ ఎక్స్పెక్టేషన్స్, మోర్ హర్ట్. ఎక్కువగా ఆశిస్తే ఎక్కువగా నిరాశే చెందాల్సిన అవసరం వస్తుంది. ఎంత ఎక్కువగా ఆశిస్తామో, ఇప్పుడు బాగా చదువుతాడు విద్యార్థి, ఎంతో కష్టపడతాడు విద్యార్థి, మరి అనుకున్న క్వశ్చన్స్ రాలేదనుకోండి, ఏమైపోతాడు? ప్రయాసపడిందంతా వ్యధ అయిపోయిందని హట్ అయిపోతాడు, బాధపడతాడు. మోర్ ఎక్స్పెక్టేషన్స్, మోర్ హట్ అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎక్కువగా ఆశించారు. కానీ దేవునికి తెలుసు మనకి ఎంత ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ప్రభువుకు తెలుసు.
ఆ 40 సంవత్సరాలు వారిని మన్నాతో పోషించాడు. తర్వాత వారు దేవుని ఎంతగా విసిగించారంటే అంతగా విసిగిస్తే దేవునికి కోపం వచ్చి మరి పూరేళ్లను కురిపించాడు. వారు తిని వెక్కసమైనంత వరకు తిన్నారు. దేవునికి కోపం వచ్చింది. తర్వాత వారిని దేవుడు వారి మీదకి ఉగ్రత వచ్చింది. కాబట్టి మనం ఈ రాత్రి నేర్చుకునే పాఠం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దేవుని ఏం చేయకూడదట? శోధించకూడదు. శోధించడం అంటే ఒకటి మనం చేయాలి. ప్రభువా, ఇది నీ చిత్తం అయితే నాకు అనుగ్రహించు. ఇది అడగటంలో తప్పు లేదు. ప్రభువా, నా అవసరత ఇది. అవసరతలు అడగొచ్చు, కానీ కోరికలు ముందు పెట్టకూడదు ప్రభు దగ్గర. అవసరత వేరు, కోరిక వేరు. అవసరత వేరు, కోరికలు వేరు. అవసరతలు ప్రభు తీరుస్తాడు, కానీ కోరికలు ప్రభు నాకు ₹1,00,00,000 లక్కీ డ్రా తగలాలి, ప్రభు తీరుస్తాడా? ప్రభు నాకు మంచి ఉద్యోగం కావాలి, అది దేవుని చిత్తం అయితే తీరుస్తాడేమో. తప్పులేదు, అడగటంలో తప్పు లేదు. నీ అవసరాలు మించినది నీ కోరిక అవుతుంది. నీ అవసరాలను మించినది నీ కోరిక అవుతుంది. ప్రభు నీ అవసరాలు తీరుస్తాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు మనకేం కావాలో. ప్రభుకు తెలుసని వాక్యమే చెప్తుంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. ఎవరి వలె? ఇశ్రాయేలు ప్రజల వలె, అరణ్యములో శోధించిన వారి వలె మీరు వారి వలె ఉండకుడి. ఏం తెలుసు? నీ అక్కర ఏంటో తెలుసు, నీ కోరిక కాదు. అక్కర వేరు, కోరిక వేరు. నీ అక్కర, నీ అవసరత కావాలి, నీకు బట్టలు కావాలి, నీకు ఆహారం కావాలి, నీకు ఆశ్రయం కావాలి, అది ప్రభు తీరుస్తాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ప్రార్థన చేయండి, తప్పులేదు. ప్రభువా, నా అవసరతలు ఇవని ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు. కానీ ప్రభువా, మనం డిమాండ్స్ పెట్టకూడదు. ప్రభు దగ్గర ఏం చేయకూడదు? డిమాండ్స్ పెట్టకూడదు. నాకు ఇలా చేయి ప్రభువా, అలా చేయి ప్రభువా అని. అది తప్పు. అది దేవుణ్ణి శోధించడము అవుతుంది. ఎందుకంటే వాక్యాన్ని ఆధారంగానే మనం చెప్పుకుంటున్నాం, మనం సొంతంగా ఏం చెప్పుకోవట్లా. నీ అక్కర్లు ఏమిటో ప్రభుకి ముందే తెలుసు కాబట్టి నీ అక్కర్లు తీరుస్తాడు. అంటే నీ అవసరతలు తీరుస్తాడు. అంతేగాని నీ కోరికలు తీర్చడానికి రాలా ఆయన. నీ కోరికలు తీర్చడానికి ఆయన రాలా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో ఇది అని మనం ప్రార్థన చేస్తే దేవుడికి ఇష్టమైతే అది అనుగ్రహిస్తాడే, మనకు తెలియదు. అవునా? దేవుడికి ఇష్టమైతే, అది దేవుడి చిత్తమైతే అది అనుగ్రహింపబడుతుంది. కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రభుని ఎలా శోధించారంటే అలా శోధించారు. అంతగా శోధించినట్టుగా ఇక్కడ మనకి లేఖనాలు తెలియపరుస్తున్నాయి. చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయం, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 2వ వచనం. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల అక్కడ చనిపోయి ఉంటే బాగుండేది, ఎందుకు మాకు ఈ కష్టాలు? ఎప్పుడు మాట్లాడగలుగుతాం ఇవన్నీ? దేవుడి కార్యాలు మర్చిపోయినప్పుడు, దేవుడి యందు నమ్మకం లేనప్పుడు మాట్లాడతాం. దేవుడి యందు విశ్వాసం లేనప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడతాం. విశ్వాసం కలిగిన వాడు ఎవడైనా ఈ మాటలు మాట్లాడతాడా? ఎర్ర సముద్రంలో పాయలు చేసిన దేవుడు నాకు నీళ్ళు ఇవ్వలేడా? ఫరో సైన్యములను ఆ మహా జలములలో ముంచివేసిన నా ప్రభు నాకు ఆహారం ఇవ్వలేడా?
లేదా పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నన్ను నడిపించిన దేవుడు నా అవసరతలు తీర్చలేడా అని ఎందుకు విశ్వసించలేకపోయారు? అవిశ్వాసము. ఎవరు శోధిస్తారంటే దేవుని అవిశ్వాసులు శోధిస్తారు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయొద్దు కానీ మీరు అలా ఉండొద్దు అన్నాడు ప్రభు. అవిశ్వాసులుగా ఉండొద్దు. విశ్వాసులుగా మనం ఉన్నాం. మనం విశ్వాసంలోని పిలువబడుతున్నాం. విశ్వాసి ఏం చేస్తారంటే, ప్రభువా ఇది నా అవసరత, నీ పాదాలు ఎంత పెడుతున్నాను, నా అవసరతను నీకు ఇష్టమైతే నా అవసరత తీర్చు, ఇది నా కష్టం, ఇది నా పరిస్థితి, ఇదిగో ఇది నా స్థితి అని చెప్పి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మన పరిస్థితిని బట్టి మనం అడగక ముందే దేవుడు ఇస్తాడు అనుకోండి. వాస్తవం అయితే మన అవసరతలు ఏంటో ఆయనకి ముందే తెలుసు. అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి, మనం ఎలా ఉండకూడదు? శోధించే వారంగా ఉండకూడదు, అవిశ్వాసులుగా ఉండకూడదు. ఎవరు శోధిస్తారు అంటే విశ్వాసం లేని వాళ్ళు శోధిస్తారు. విశ్వాసం లేని వాళ్ళు శోధిస్తారు. మన విశ్వాసం ప్రభు యందు నమ్మిక ఉంచాం కాబట్టి, ప్రభువా నీ చిత్తమైతే ఇదిగో ఇది నా అవసరత, ఇది నాకు సమస్య, ఇది నా పరిస్థితి, ఇది నా స్థితి అని మనం ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడు? కార్యాలను చేస్తాడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయము వాళ్ళు ఏం చేశారంట? అవిశ్వాసము. వాళ్ళు ఏమైపోయారు? అవిశ్వాసులు అయిపోయారు. 20వ అధ్యాయం 2వ వచనంలో వారికి నీళ్లు లేకపోయినందున ఏం చేశారు? మోషే అహరోనులకు విరోధముగా దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు. మోషే మీద, అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. అది చెప్తున్నారు, అయ్యో మేము అక్కడ చనిపోయిన ఎడల ఎంతో మేలు కదా. 4వ వచనం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 4వ వచనం, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరెలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు. ఇవన్నీ అడుగుతున్నారు. శ్రేష్టమైన మన్నా ఇచ్చాడు ప్రభు. శ్రేష్టమైన మన్నా. వాళ్ళు విత్తనం వేయాల్సిన పని లేదు, నాటాల్సిన పని లేదు, కోత కొయ్యాల్సిన పని లేదు, దుక్కు తినాల్సిన పని లేదు, ఏ నూర్పాల్సిన పని కూడా లేదు. ఏ రోజుకి ఆ రోజు ఏమైంది? మన్నా కురుస్తుంది, అది తెచ్చుకోవటం, తినటం, ఏ పని లేదు. చక్కగా ప్రభు ఉచితంగా శ్రేష్టమైన మన్నాని ఇస్తా ఉంటుంటే వీళ్ళేం కోరుకుంటున్నారు? ద్రాక్షలు లేవు, అంజూరలు లేవు, నీళ్లు లేవు, ఏమి లేవు. మనిషి స్వభావం ఎట్లా తయారైంది అంటే కష్టపడటానికి ఇష్టపడుతున్నాం కానీ దేవుడు ఉచితంగా ఇచ్చేదాన్ని తీసుకోవడానికి ఇష్టపడట్లా. అందుకనే చక్కని మాట యోహాను సువార్తలో రాయబడి ఉంది. చూడండి, యోహాను సువార్త క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అని ఉంటుంది. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎవరిస్తారు? ఇది దేవుడు ఇస్తున్నాడు. క్షయమైపోయే ఆహారం మనం కష్టపడుతున్నాం. క్షయమైపోయేదానికి అంటే నశించిపోయే దాని కొరకు మనం కష్టపడుతున్నాం. ఈ దానిమ్మలు, అంజూరలు ఇవన్నీ కూడా ఏమైపోతాయి? మీరు ఫ్రిడ్జ్ లో పెట్టినా ఒక వారానికి కుళ్ళిపోతాయి. కానీ దేవుడు ఇచ్చేది ఎన్నటికీ కుళ్ళిపోదు. నిత్య జీవం కలుగు చేసే దాన్నే ఇస్తానంటుంటే అది మాకు వద్దంటున్నాము. ఈ లోకంలో క్షేమైపోయేదాన్ని మనం కోరుకుంటున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అయ్యా మాకు దానిమ్మలు లేవు, అంజూరం లేవు, అరలు లేవు, ఇవి లేవు, ఇవి లేవు. ఇవన్నీ క్షేమైపోయేవి. ఇవన్నీ కూడా క్షేమైపోయి అక్షయమైన మన్నాని, జీవజలాన్ని ప్రభు యేసుక్రీస్తు రూపంలో ఆయన మనకిస్తే అవి మనం త్రోసిపుచ్చుతున్నాం. శోధించే వారంగా మనము ఉండకూడదు. శోధించే వారంగా మనం ఉండకూడదు. ఎవరు శోధించేది? ఇశ్రాయేలు ప్రజలు శోధించారు. మరి మనం ఎట్లా ఉన్నామనేది మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎందుకు ప్రభువుని శోధిస్తున్నాము అంటే మనకేం లేక? విశ్వాసము లేక.
మనం విశ్వాసము లేక శోధించే పరిస్థితిలో మనం ఉన్నాం. కీర్తన గ్రంథం ముగిస్తున్నాను. కీర్తన గ్రంథము 95వ కీర్తన. కీర్తన గ్రంథము 95వ కీర్తన 8వ వచనాన్ని చూడండి. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు ఆ ఆ మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆ ఆ నా కార్యం చూచిది. ఆ ఆ వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గమును తెలుసుకొనలేదని దేవునికి ఏం అర్థమైపోయిందంటే, వీళ్ళకి ఎన్ని చెప్పినా నా ఆలోచన ఏంటో వీళ్ళకి అర్థం కాల. నిన్ను ఎడారిలో నడిపించి దప్పికి చేత చంపడానిక ప్రభు నిన్ను తీసుకొచ్చింది, లేదా ఆహారం లేకుండా నిన్ను ఆకలి కొని నిన్ను బలహీనపరచడానిక ప్రభు అక్కడ తీసుకొచ్చింది? ఆయన మార్గం ఏంటో నీకు అర్థం కాల. ఆయన మార్గం ఏంటో నీకు అర్థమైతే, ఆయన ఆలోచనలు ఏంటో నీకు అర్థమైతే ప్రభుని నువ్వేం చేయు, శోధించు. మనం అనుకుంటాం, ఏంటి ఎటు వెళ్ళిపోతుంది నా జీవితం, ఏమైపోతుంది నా జీవితం, అసలు నా బ్రతుకేంటి అనేది ఒక్కొక్కసారి ఆలోచన చేస్తాం. ఆయన మార్గం అర్థమైతే నువ్వు అలా మాట్లాడు, నేను అలాగా మాట్లాడు. ఏమవుతుంది నా జీవితం అని నువ్వు ఆలోచించు. ప్రభువా, ఇదిగో నా జీవితాన్ని నేను నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వు ఎటు నడిపిస్తావో అటు నడిపించు ప్రభు అని ఆయనకి నువ్వు ఆయన చేతికి నీ చెయ్యి అందిస్తే ఆయన ఏం చేస్తాడట, మంచి మార్గం ఏం చేస్తాడు, నడిపిస్తాడు. అదే కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడు, దుప్పిని క్షమించండి, మొదటి కీర్తన చూడండి.